ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇక 2.5% డిఎల్ని ప్రకటించింది. సో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులకైతే ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో డిఏ పెంపుదలతో ఆర్టీసీ కార్మికుల్లో ఒక రకమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. గత ప్రభుత్వం పెండింగ్లో పెడుతూ వచ్చినటువంటి కొన్ని ఏవైతే డిఏలు ఉన్నాయో డిఏలకు సంబంధించి ఎన్నో రోజుల నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు అవసరమైతే సమ్మెకు దిగేందుకైనా సిద్ధమవుతున్నట్టు గతంలో ఇండికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యజమాన్యంతో చర్చించి ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి సో ఇక డిఏలను పెంచుతున్నట్టుగా ప్రకటించింది. 2.5% డిఏ వల్ల ఆర్టీసీపై ప్రతి నెల 3.6 కోట్ల భారం పడనుంది. ఇక అయినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా కార్మికుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందంటూ పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు. మరోవైపు మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. దాదాపు 5,000 కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా పొందారు. మహాలక్ష్మికి సంబంధించి మహిళలంతా కూడా ఈ పథకాన్ని ప్రారంభం తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య దాదాపు ప్రతిరోజు 14 లక్షల వరకు పెరిగింది. దీనివల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగి వారు నిరంతరం శ్రమిస్తున్నారు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారిత దిశగా అడుగులు వేస్తుందంటున్నారు. మహిళా ప్రయాణికులు అదనంగా పెరగడంతో ఆర్టీసీ బస్సులో డిమాండ్ పెరిగిందంటూ పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. రైట్, ఇదే అంశం మీద మాట్లాడదాం. మా ప్రతినిధి ప్రవీణ్ శుంకర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాడు ఫోన్లో. సో శుంకర్తో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ప్రవీణ్, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? 2.5% డిఏలు పెంచుతూ రేవంత్ సర్కార్ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త చెప్పిందని చెప్తా ఉన్నారు. సో ఎంతవరకు వాస్తవము? ఆర్టీసీ కార్మికులు ఎటువంటి రెస్పాన్స్ అవుతా ఉన్నారు? ఈ రోజు నిన్న సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పొచ్చు. గత కొంత అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అమలు చేసిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య పెరిగింది. దాదాపు ప్రతిరోజు 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. అది బస్సుల్లో మహిళల ప్రయాణం పెరగడం వల్ల ఆర్టీసీ ఉద్యోగుల మీద కొంత పని భారం పెరిగింది. వారు బాగా అలసిపోతున్నారు. అలాంటి వారికి కొంత ఊరట కలిగించేలాగా పొన్నం శుభవార్త చెప్పారని చెప్పొచ్చు. దాదాపు 4 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతున్నప్పటికీ కూడా ఆర్టీసీ ఉద్యోగులకు 2.5% డిఏని అయితే ప్రకటించారు. అది ఈ నెల నుంచి అమలు వచ్చేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పొన్నం చెప్పారు. దాంతో పాటు మహాలక్ష్మి పథకం ద్వారా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు మొత్తం 150 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. దాదాపు ఈ 150 కోట్ల మంది ప్రయాణించిన దాన్ని ఆ టికెట్ల విలువ లెక్క కడితే కనుక 5,000 కోట్ల ఇదైతే 5,000 కోట్ల ప్రయాణం అయితే చేసారు మహిళలు అని చెప్పేసి, ఉచితంగా ప్రయాణించారని చెప్పేసి పొందని చెప్తున్నారు. మరి ఈ ఉచిత బస్సు వల్ల ఆర్టీసీ ఉద్యోగుల మీద పడిన పని భారాన్ని కొంత ఊరట కలిగించేలాగా వారికి డిఏని పెంచుతున్నట్టుగా పొన్నం ప్రకటించారు. దాదాపు 4 కోట్ల ప్రభుత్వం మీద అదనపు భారం పడుతుంది ప్రతి నెల కూడా. అయినా కూడా భరించేందుకు కార్మికుల శ్రేయస్సు మాకు ముఖ్యం, అందుకోసమే భారం పడుతున్నప్పటికీ కూడా ఈ డిఏని పెంచే దిశగానే నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ఆయన చెప్పారు. ఇప్పటికే గత అద్దె బస్సులు ప్రైవేట్ బస్సుల విషయంలో ఆర్టీసీ కార్మికులు కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సమ్మె నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల సమ్మె అనేది కొంత వాయిదా పడింది. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు కొంత కోపాన్ని తగ్గించే దిశగానే ప్రభుత్వం ఈ 2.5% డిఏను పెంచే నిర్ణయాన్ని అమలు చేస్తున్నాం కూడా చెప్పొచ్చు. శ్రీశైలం మరి ఈ ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులు కూడా కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే 150 బస్సులను 150 మండలాలకు 600 బస్సులను మహిళా సంఘాలకు అయితే అప్పచెప్పారు. వాటి నిర్వహణ తాజాగా ఇంకా రాను మరిన్ని మహిళా సంఘాలకు మరిన్ని బస్సులు పెంచే అవకాశం అయితే ఉంది. ప్రైవేటు ద్వారా కాకుండా ఇట్లా మహిళలకి కొంత కార్మికుల ఏదైతే ఆగ్రహం ఉందో దాన్ని తగ్గించవచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పొచ్చు. ఈ డిఏ ద్వారా కూడా ఆర్టీసీ కార్మికుల ఏదైతే ఉందో సమ్మె అనే దాన్ని కొంత వెనక్కి తగ్గించే ప్రయత్నం లాగా దీన్ని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా మాత్రం ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం
రేవంత్ సర్కార్ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ ఉద్యోగులకు 2.5% డిఏని ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్టీసీపై ప్రతి నెల 3.6 కోట్ల భారం పడినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ ఆర్టీసీ కార్మికుల శ్రేయస్ కోసము, ఆర్టీసీ కార్మికుల అభివృద్ధి కోసం అయితే రేవంత్ సర్కార్ ఆ 3 కోట్లు ఎటువంటి భారాన్నైనా మేము భరిస్తాం, 3 కోట్ల 4 కోట్ల అని పక్కన పెడితే ఆర్టీసీ కార్మికుల శ్రేయస్ కోసము ప్రధానంగా ఆర్టీసీని లాభాల దిశలో తీసుకెళ్లేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తున్నట్టు. మహాలక్ష్మి పథకం ఎప్పుడైతే అమలు పెట్టిందో, ఎప్పుడైతే ఫ్రీ బస్సు మహిళలకు అనేటువంటి పథకాన్ని షురూ చేసిందో అప్పటి నుంచి వరుసగా మహిళలు మరి ఆర్టీసీ బస్సులో ప్రయాణించేటువంటి వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా ఆర్టీసీ లాభదాయకంగా ముందుకెళ్తున్నట్టు రేవంత్ సర్కార్ చెప్తుంది. రోజుకు 14 లక్షల వరకు మరి మహిళల సంఖ్య పెరుగుతుంది ప్రయాణించడం. దీనివల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగి వారు నిరంతరం శ్రమిస్తున్నారు అంటూ మంత్రి పొన్నం కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనా ఇందిరా మహిళా శక్తి బస్సులను మొదటి దశలో 150 మండలాలకు చెందిన సమైక్య సంఘాలకు అందివ్వనివ్వనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఉమ్మడి జిల్లాలైనటువంటి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలను ఎంపిక చేశాం. మండలాల వారీగా మహిళా సమీక్షల ద్వారా కొనుగోలు చేసిన బస్సుల్ని ఆర్టీసీ ద్వారా నడిపిస్తారు. వీటి ద్వారా మహిళలకు ఆదాయంతో పాటు ప్రయాణికులకు ఉపశమనం కలుగుతుందంటూ రేవంత్ సర్కార్ చెప్తుంది. 33 లక్షలు ఆర్టీసీ బస్సును బ్యాంకు గ్యారంటీలతో ప్రభుత్వమే బ్యాంకు గ్యారంటీ ఇస్తూ ప్రభుత్వమే బ్యాంకులకు గ్యారంటీగా ఉంటూ మహిళలకు, మహిళా సంఘాలకు 33 లక్షల ఆర్టీసీ బస్సుకు వాళ్ళు పూచిగా ఉంటూ ఇప్పిస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత మహిళా సంఘాల ఆర్టీసీ బస్సును ఆర్టీసీలో అద్దెకు పెడితే నెలకు 77,000 రూపాయలు దాదాపుగా వాళ్ళకు ఆర్టీసీ అద్దె కింద చెల్లిస్తుంది. తద్వారా 7 ఏళ్ల పాటు వాళ్ళు కిస్తులు కడుతూ ఈ 32-33 లక్షల రూపాయలని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ బస్సులకు మహిళా సంఘాల మహిళలే ఓనర్లు అవుతారంటూ రేవంత్ సర్కార్ చెప్తుంది. చూద్దాం ఆర్టీసీ కార్మికులు ఈ డిఏ పెంపుతో మరి ఉత్సాహంతో అంటే మరింత ఉత్సాహంతో పనిచేస్తారా, మరి ఏం చేస్తారు? డిఎల్తో నిజంగానే మరి ఆర్టీసీ కార్మికులు సంతృప్తిగా ఉన్నారా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.